శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 11వ అధ్యాయంలోకి వచ్చామండి. బాబా గారి యొక్క సగుణ పరబ్రహ్మ స్వరూపము శ్రీ సాయిబాబా. మనం దాని గురించి తెలుసుకున్నాడు 11వ అధ్యాయంలో. భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా అవతరింపవచ్చును. చూడండి, ఇక్కడ భగవంతుడు లేదా బ్రహ్మము, పరబ్రహ్మము, అంతే కదా. ఈ రెండు విధాలుగా కూడా అవతరించే అవకాశం ఉంది. మరి ఆ విధంగానే త్రిమూర్తి స్వరూపంగా అవతరించాడు బాబాగారు. మరి నిర్గుణ స్వరూపము, సగుణ స్వరూపము. నిర్గుణ స్వరూపమునకు ఆకారము లేదు, సగుణ స్వరూపమునకు ఆకారము కలదు. రెండును పరబ్రహ్మము యొక్క స్వరూపాలే. ఈ రెండు గుణాలు కూడా పరబ్రహ్మము యొక్క స్వరూపాలే. మనము ఇప్పుడు మన పరబ్రహ్మనే మనము గట్టిగా పట్టుకున్నాం. మన సద్గురు సాయినాథుల వారే పరబ్రహ్మ స్వరూపుడు కాబట్టి దానికి ఏ విధంగా మనము పూజించాలి? మొదటి దానిని కొందరు ధ్యానించరు. దేనినండి? నిర్గుణ స్వరూపాన్ని కొందరు ధ్యానిస్తారు. అయితే సగుణ స్వరూపాన్ని ఏ విధంగా పూజించాలి? రెండవ దాన్ని పరబ్రహ్మము యొక్క స్వరూపములే. మొదటి దానిని అంటే ఆకారం గలదు, రెండోది ఏమైంది? ఆకారం ఉంటుంది. మొదటి దానికి ఆకారం ఉండదు, కానీ మనం రెండింటినీ కూడా పరబ్రహ్మ స్వరూపంగా భావించి కొలుస్తాం. అయితే పరబ్రహ్మము యొక్క స్వరూపంలో మొదటి దానిని కొందరు ధ్యానించరు, రెండవ దాన్ని కొందరు పూజించరు. భగవద్గీత 12వ అధ్యాయంలో సగుణ స్వరూపము పూజించటే సులభమని తెలుపుతుంది. ఎలాగా? కావున దానిని అనుసరించవచ్చునని చెప్పిరి. మనుష్యుడు ఆకారము కలిగి ఉన్నాడు, కావున సహజంగా భగవంతుని కూడా ఆకారముతో సగుణ స్వరూపునిగా భావించి పూజించి సులభమును పొందుతాడు. అప్పుడు రెండవ దాంట్లో తీసుకుంటే సగుణ స్వరూపాన్ని భగవంతుడు ఆకారంతో మనకి ఉన్నాడు కాబట్టి మనము ఒక ఆకార రూపంలో భగవంతుని పూజించుకుంటాం. కాబట్టి మనుష్యుడు కూడా ఒక ఆకారంగా ఉన్నాడు కాబట్టి మనము సగుణ స్వరూపాన్ని పూజిస్తాం. ఆ ఆకారాన్ని కొంతకాలం వరకు సగుణ స్వరూపముకు పరబ్రహ్మము పూజించినా కానీ మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు. చూడండి, ఇక్కడ కొంతకాలానికి సగుణ స్వరూపాన్ని పూజిస్తూ ఉంటాం, కానీ భక్తి ప్రేమలు వృద్ధి చెందవు. క్రమముగా ఆ భక్తి నిర్గుణ స్వరూపముకు పరబ్రహ్మ ఉపాసనకు దారితీయును. పరబ్రహ్మ ఉపాసనకి దారితీస్తుందంటండి. ఇలాగా రెండు నిర్గుణ స్వరూపము చివరికి దేనికి తీస్తుంది? పరబ్రహ్మ స్వరూపానికి దారితీస్తుంది. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము, ఈ ఏడును పూజనీయములు. కానీ సద్గురువుని వీని అన్నిటికంటే నికృష్టుడు. అట్టి సద్గురుడైన సాయినాథుని మనము ధ్యానించెదము గాక. వారు రూపము దాల్చిన వైరాగ్యము, నిజ భక్తులకు విశ్రాంతిధామము, వారి వాక్కుల యందు మనకు గల భక్తియే యాసనము. అంతే కదండి. మరి ఇప్పుడు ఎలాగా? ఇప్పుడు చూడండి, నిర్గుణ స్వరూపముకు పరబ్రహ్మోపాసన దేని దారితీస్తుంది? విగ్రహారాధనకి, యజ్ఞవేదికకు, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము, ఈ 7 రూపాలలోనే మనకి నిర్గుణ స్వరూపము కనిపిస్తుంది. మరి అన్నిటినీ పూజిస్తున్నాం, మనం అన్నిటినీ ధ్యానిస్తున్నాం. అదే పరబ్రహ్మము. కాబట్టి మనము వైరాగ్యము, నిజభక్తులకు విశ్రాంతిధామము, వారి వాక్కులందు మనకు భక్తియే కనబడుతుంది. వారి మీద ఉండే భక్తి మనకి ఆ విధంగా విశ్వాసంతో మనము పూజిస్తే ఆయన ఏ విధంగా పూజిస్తున్నామో ఆ భక్తి మనకి పెంపొందింపబడుతుంది. మన కోరికలన్నీ విసర్జించుటే ఏ పూజ సంకల్పము చేసి వారిని ఉపాసింతుముగాక. అంతే కదండి. మరి ఏం చేస్తున్నాం మనము? ఇప్పుడు అదే చేస్తున్నాం, భగవంతుణ్ణి పూజిస్తున్నాం. పూజించి ఆయన్ని సంకల్పించుకుంటున్నాం. ఓ దేవా, నీవేనయ్యా, అన్నీ మాకు సర్వము నీవే, ఈ జగత్తుని పాలే పరబ్రహ్మస్వరూపుడా, ఓ సాయినాథ అని మనము బాబా గారిని పూజించుకుంటున్నాం. వారిని ఉపాసింతుముగాక. కొందరు సాయిబాబా యొక్క భక్తులు ఎందరో, కొందరు మహా భగవంతుడందురు.
మరి మనలోని చాలామంది మరి భగవంతుడే కదండి, ఆయన భగవంతుడు కాదనడానికి ఏం లేదే, భగవత్ స్వరూపుడే. మరి ఆయన భగవంతుడిగానే పూజిస్తున్నాము. ఇతర రూపాలకి ఏ విధంగా అయితే చేస్తున్నామో బాబా గారికి కూడా మనము అన్ని రకాల పూజలు చేసుకుంటున్నాం. ఎందుకంటే సకల దేవత స్వరూపంగా బాబా గారిని మనము ఆ విధంగా పూజ చేసుకుంటున్నాము. క్రోధరహితులు, రుజవర్తనులు, శాంతిమూర్తులు, నిశ్చలులు, నిత్య సంతుష్టులు శ్రీ సాయిబాబా ఆకారములో కనిపించినప్పటికీ వాస్తవమునకు వారు నిరాకార స్వరూపములు, నిర్వికారులు, నిస్సంగులు, నిత్యముక్తులు. గంగానది సాగర సంగమము చేయబోవుటకు ముందు దారిలో తాపార్తులకు చల్లధనాన్నిస్తూ, చెట్లు చేమలకు జీవన్నిస్తూ, ఎందరో దాహార్తుల దాహాన్ని తీర్చుతూ సాగిపోతున్నట్లే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనములో జనులకు సుఖశాంతులను ప్రసాదించుచు జగత్తును పావనము చేస్తున్నారు. అంతే కదండి. మరి ఇప్పుడు మనము ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇప్పుడు చెట్లు చేమలు ఉన్నాయి, వాటిని సంరక్షించుకోమని చెప్తున్నారండి. ఎందుకు? ఒకేలా చూడండి, ఎండ తాపానికి మనం తట్టుకోలేము. అదేవిధంగా మనము అలా బయటికి వెళుతున్నప్పుడు నీడ ఉండదు, ఎండకి ఆ సూర్యభగవాన్ కాంతికి ఆ వేడికి మనం తట్టుకోలేకపోతాం. అప్పుడు ఏం చేస్తాము? ఆ చెట్టు నీడకి వెళ్తే ఆ చెట్టు ఆశ్రమిస్తుంది, అంతే కదా. అందుకనే బాబా గారు కూడా మనకి చెట్లు నాటి చూపించారు. ఆ చెట్లు ఉండడం వల్ల వాటి యొక్క అలాగే నీరు, ఇవన్నీ కూడా ఏంటి? భగవత్ స్వరూపాలే. మనకు వెళుతున్న దారిలో కూడా మనకి ఈ రూపాలంగా మన దాహాన్ని, మనకి నీడని ఇచ్చేది ఎవరండి? భగవత్ స్వరూపమే. అది చెట్టే అయినా కూడా అది భగవత్ స్వరూపమే. ఎందుకు? మనకి నీడనిచ్చింది కాబట్టి. మరి ఆ నీడ కూడా లేకపోతే ఎలా ఉంటుందండి మానవ జీవితానికి? అందుకని మనము అలా బాటసారిగా వెళుతున్నప్పుడు కూడా మనకి అన్ని రకాల సౌకర్యాలు అక్కడక్కడ తారసపడేది. ఒక దాహం తీర్చడానికి నీళ్లు కానీ, ఒక నీడనివ్వడానికి చెట్టు కానీ ఉండాలి. అదే బాబాగారు మనకు బోధించారు, చెప్పారు, పెంచారు. చెట్లను పెంచండి అని ఆయన్ని పెంచి చూపించారు. ఒక తోటనే ఏర్పాటు చేశారు మహానుభావుడు. ఎందుకు? మనం కూడా ఆ విధంగా అని. ఈరోజు ఏం చేస్తున్నామండి? చెట్లు పొలాలు అన్నీ నాశనం చేసుకుని ఇళ్ళు మాత్రం కట్టుకుంటున్నాం. రేపు రాబోయే జనరేషన్లో మనం ఎంత కష్టపడాల్సి వస్తుందంటే అంత కష్టపడాల్సి వస్తుంది. ఇళ్ళు అంటే ఈ జనాభాకి ఈ గృహాలు నివాసించుకోవడానికి ఆలోచిస్తున్నాం తప్ప మనము దాహం తీర్చుకోవడానికి, తినడానికి, బతకడానికి ఆలోచించుకోవట్లేదండి. గృహాలు కట్టుకుందామా? ఈ పల్లెల నుంచి కూడా వ్యవసాయదారులు వలసి వచ్చి ఇక్కడ భవంతులు కొనుక్కుని భవంతులు నిర్మించుకుంటున్నారే తప్ప ఆ భూమాత తల్లిని వదిలేస్తున్నారండి. మరి రేపొద్దున మనం ఎటు పోతామో మనకే అర్థం కావట్లేదు. ఆ భగవంతుడు ఎన్ని రకాలుగానో కష్టపడుతూ మన కోసం నీడనివ్వడానికి, తిండినివ్వడానికి ఆయన శ్రమిస్తూ ఉంటే మనము వాటినన్నిటినీ నాశనం చేసుకుని మనము కూర్చున్న కొమ్మనే మనం నరుక్కునే పరిస్థితిలో ఉన్నామండి ఇప్పుడు. మరి చూడండి, భగవంతుడు చెప్పేది అదే. ఏ రూపంలో ఉన్నా, ఏం చేసినా ఆయన మనకి చెప్పిన విధానాన్ని మనం పాటించలేకపోతున్నాము, ఆయన్ని నమ్మలేకపోతున్నాం, విశ్వసించలేకపోతున్నాము. ఏ రూపాన్ని కొలిసినా ఏముందండి? నువ్వు ఒక దేహంగా ఉన్న బాబాగారిని కొలిసినా, ఓ పటం రూపంలో ఉండి కొలిసినా, ఎలా విగ్రహ రూపంలో కొలిసినా మనము నేర్చుకోవలసింది నేర్చుకోలేకపోతున్నాం కదండి. భగవంతుడి నుంచి మనం ఆయన చెప్పిన దాన్ని ఒక్కటి కూడా తీసుకోలేకపోతున్నాం కదా. మన జీవన విధాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం కదా. అలాగే చెట్లు చేమలు జీవనాన్నింటినీ ఎందరో దాహర్తుల దాహాన్ని తీర్చు సాగిపోతున్నట్లే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదించుచు జగత్తును పావనము చేస్తున్నారు. భగవద్గీత ఎందు శ్రీకృష్ణుడు మహాత్ముని తన ఆత్మయనియు అంటే చూడండి, మహాత్ములు తన ఆత్మయనియు తన సజీవ ప్రతిలనియు తానే వారనియు వారే తాననియు నడువి ఉన్నారు. చూడండి, భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి విన్నవించాడు. ఏమని? మహాత్ములు అంటే మహాత్ములు తన ఆత్మనియు, తన ఆత్మ అనియు. మహాత్ములు ఉన్నారు చూడండి, మహాపురుషులు, మహాత్ములు
ఆ మహాత్ములు తన తన ఆత్మలే అంటున్నారండి ఆయన. అలాగే తన సజీవ ప్రతిమలనియు తానే వారనియు వారే తాననియు నిడివి ఉన్నారు. వర్ణింపనలవి కాని ఆ సచితానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపము అవతరించెను. అబ్బా, ఇదండి ఇక్కడ ఇప్పుడు ఈరోజు ఈ కలియుగానికి మనకి అవతరించిన మహానుభావుడు మన సద్గురు సాయినాథుల వారు. ఇన్ని రకాలుగా మనల్ని కాపాడుకుంటూ వస్తున్న మహానుభావుడు కృష్ణ పరమాత్ముడు ఆయనే. వారే తననియో అన్నారు, ఆనంద స్వరూపుడనియో వర్ణించి ఉన్నారు. శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి. తత్తిరుపనిషత్తు ఈ సంగతి పుస్తకములందు చదువుచున్నాము. కానీ భక్తులు ఆ ఆనంద స్వరూపమును షిరిడీలో అనుభవించిరి. మరి చాలామంది భక్తాదులు ఈ అనుభవాలని కొన్నిటిని అనుభవించారండి, అనుభవిస్తున్నాం కూడా ఇప్పటికీ. మనం షిరిడి వెళ్తే కూడా మనము అనుభవిస్తాము. అలాగే వెళ్ళకున్నా కూడా బాబాగారిని ఎవరైతే చేస్తూ ఉంటారో, ఎవరైతే స్మరిస్తూ ఉంటారో నిజంగా ఆత్మానందం అండి ఆయన, భగవత్స్వరూపుడైన. పుస్తకములందు చదువుచున్నాము. కానీ భక్తులు ఈ ఆనంద స్వరూపమును షిరిడీలో అనుభవించిరి. సర్వమునకు ఆధారభూతమగు బాబా ఉపాధి రహితుడు. చూడండి, బాబాగారే మనకి ఉపాధి రహితుడు. వారు తమ ఆసనమును కొరకు ఒక గోనె సంచి ఉపయోగించే ఉన్నారు. భక్తులు దానిపై చిన్న పరుపును వేచి ఆనుకొనుటకు చిన్న బాలెసును సమకూర్చిరి. బాబాగారు చిన్న గోనె సంచి మీద కూర్చుండేవారండి. అంగులు ఆర్భాటాలకి పోలేదైన మహానుభావుడు చిన్న సంచి మీద ఉంటే మనలాంటి భక్తులు అయ్యో మనమేమో పరుపులు మంచాలు వేసుకున్నామే, బాబాగారి కనీసం పరుపన్నా వేద్దామని పరుపేశారండి. ఆ తర్వాత ఆయన చెయ్యి ఆంచుకోవడానికి చిన్న గోడలాగా కట్టారండి. అక్కడ చిన్న పరుపు వేసి ఆనుకొనుటకు చిన్న బాలెసను సమకూర్చారు. బాబా తన భక్తుల కోరికను మన్నించి వారి వారి భావనానుసారాన్ని తనను పూజించుటకిట్టి అభ్యంతరము చూపకుండెను. చూడండి, మన భావాల్ని యద్భావం తద్భవతి, మన భావం ఏ విధంగా ఉందో బాబా మీద, ఆ భక్తి శ్రద్ధలు ఏ విధంగా ఉన్నాయో వాటిని ఇప్పుడు కించపరచకుండా బాబాగారు వాటిని స్వీకరించారండి. మన ప్రేమని ఆయన ఏ విధంగా స్వీకరించేవారు చూడండి. ఆయనకి ఇష్టం లేదు పరుపులు వేసుకోవడం, ఇష్టం లేదు వాళ్ళు అలా కట్టడం, ఇష్టం లేదు. అయినా సరే వాళ్ళ భక్తికి వాళ్ళ ప్రేమకి బాబాగారు ఏమీ అనకుండా వాటిని ఉపయోగించుకునేవారు. వారి వారి భావనానుసారము తనను పూజించడానికి అభ్యంతరము చూపేవారు కాదు. చూడండి, ఇప్పుడు కూడా అంతే. అందుకనే బాబాగారు ఎవరైనా బాబాగారు పూజా విధానంలో వేలు పెట్టకూడదు. ఎవరి భక్తి ఎవరు భావాన్ని బట్టి వారు పూజ చేయవచ్చు. ఇంకొకరు వెళ్ళి ఇది తప్పు ఇలా చేయకూడదో ఇలాగానే అనకూడదు. బాబాగారి పూజా విధానంలో కానీ బాబాగారి పనుల్లో కానీ ఎవరు ఇంకొకరు వాళ్ళ భక్తిని బట్టి వాళ్ళ భావాన్ని బట్టి వాళ్ళు చేసుకోవాలి అనేదే బాబా చెప్పడం జరిగింది. కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండిరి, కొందరు వారికి ఆర్య పాఠ్యాజములు సమర్పించుచుండిరి, కొందరు వారికి చందనములు అర్తరు పోయిచుండిరి, కొందరు తాంబూలాదిములు సమర్పించిరి, కొందరు నైవేద్యములు సమర్పించుచుండిరి. షిరిడీలో నివసించుచున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి. బాబాగారికి వాళ్ళకి తోచినట్టుగా తాంబూలాలు ఇవ్వడము, పళ్ళు పట్టుకురావడము, వాళ్ళకు ఏమి ఇవ్వాలనిపిస్తే అది తెచ్చి బాబాగారికి నివేదన చేసేవారటండి. అలా కూర్చుని ఉన్న బాబాగారికి ఆయన ఎప్పుడూ సర్వాంతర్యామి. మన భావాలని గమనించి మనము ఏం ఆలోచిస్తున్నాము, ఏం అనాలనుకుంటున్నాము, ఏం చేయాలనుకుంటున్నాము ఆయనకు తెలుసు. కానీ మన ప్రేమకి మన భక్తికి ఆయన నమ్ము నుండి ఎప్పుడు ఏ విధంగా ఆ బిడ్డకి ఇవ్వాలి, ఆ భక్తుడికి వాడు ఏ టైంకి ఏది ఇవ్వాలి అనేది ఇవ్వగలిగే సామర్థ్యత గల సమర్థ సద్గురు మన సాయిబాబా. ఎక్కడ చూచినను వారే ఉండేవారు. చూడండి, అక్కడ ఎక్కడ చూసినా షిరిడీలో నివసించుతున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి. ఎక్కడ చూచినను వారే ఉండువారు. భక్తులు బాబా యొక్క సర్వాంతర్యత్వమును ప్రతిరోజు అనుభవించుచుండేవారు. సర్వాంతర్యమియగు యా సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారములు. చూడండి, ఆయన అసలు షిరిడీలోనే అలాగే కూర్చున్నట్టు ఉండేవారండి. కానీ ఆయన ఎక్కడ చూసినా కనిపించేవారు.
ఆయన ఎక్కడ చూసినా ఉండేవారు. అదే కదా ఇప్పుడు బాబా అన్నారు, పిచ్చుకారికి దారం కట్టినట్టు 1000 కోసల దూరంలో ఉన్నా కూడా నేను సాయి అనంగానే నీ ఎంత ఉంటాను, నీ చెంత ఉంటాను అన్న బాబా వాక్కులు ఎంత గొప్పవో చూడండి. మరి బాబాగారు ఏ రూపంలో అంతర్యామైన మన భావాలని ఏ విధంగా గ్రహించి సాయి అంటే ఓయి అంటే మన పక్కనే నించునే మహానుభావుడు మన సద్గురు సాయినాథుల వారు. మరి బాబా గారి యొక్క ఈ యొక్క సగుణ బ్రహ్మస్వరూపాలని మనం తెలుసుకుంటున్నాం 11వ అధ్యాయంలోని. మరి 11వ అధ్యాయంలో ఉన్నామండి మనము. ఈవేళ రేపు కూడా కథ మధ్య తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయిరామ్.